ఆలయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మిగిలిన ఆలయాలు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మొన్న ఆ మధ్యన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో తిరుమలలో, తర్వాత మిగిలిన ఆలయాల్లో కూడా ఆ లడ్డూల్లో ఎలాంటి నెయ్యి వాడుతున్నారు, కల్తీ జరుగుతుందా లేదా, ఆ నెయ్యి ప్రామాణికత ఎంత, ఇవన్నీ పరిశీలన చేశారు, టెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన అది ఏదైతే ఉందో సింహాచలంలో అప్పన్న స్వామి ఆలయంలో గోడ కూలిపోయి 7గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రతి ఏడాది కూడా ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే ప్రతి ఆలయంలో కూడా ఇలాంటి వైభవమైన వేడుకలు జరుగుతూ ఉంటాయి. భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఆలయానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఆర్సివల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎలా ప్రాముఖ్యత ఉంటుంది, అలాగే అన్నవరం సత్యదేవుని ఆలయంలో కూడా అలాగే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉందా లేదా, జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. సింహాచల అప్పన్న సన్నిధిలో బుధవారం గోడ